ఎలక్టోరల్ బాండ్స్ కి సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. పార్టీకి కొంతమంది కార్పొరేట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వాళ్ళు ఫండింగ్ ఇచ్చేవాళ్ళు. గతంలో అది గోప్యతగా ఉండేది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీలకు ఏ కార్పొరేట్ సంస్థలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎంత మొత్తంలో ఫండింగ్ చేస్తున్నారు అనేది పబ్లిక్ డొమైన్ లో పెట్టి తీరాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసలు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ మహిళా న్యాయవాది, అలాగే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు మనతో ఉన్నారు. రజనీ గారితో మాట్లాడు. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ కి అయితే బ్రేకులు వేసింది. ఎలక్టోరల్ బాండ్స్ కి అయితే సుప్రీంకోర్టు అంటే ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. గతంలో కొంతమంది కార్పొరేట్లు కొన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పెద్ద మొత్తంలో ఫండింగ్ అయితే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ సంస్థలు ఏ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎంత ఫండింగ్ చేస్తున్నాయో అవి పబ్లిక్ డొమైన్ లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టి తీరాల్సిందే అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామాన్ని రజనీ గారు ఎలా చూడొచ్చు? సార్, ముఖ్యంగా ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించి ఏదైతే రాజకీయ పార్టీలు ఇష్టంగా ఇస్తున్నారా, ఇవ్వాల్సి వస్తుందా, లేకపోతే అదేమన్నా బలవంతమా అనేది ఒక యాంగిల్ అండి. తర్వాత మనస్ఫూర్తిగా పార్టీ అభివృద్ధికి, అభ్యుదయ భావాల్లో వెళ్ళేటటువంటి ఆదర్శాలకి తల ఒగ్గి వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తున్నారా, ఎన్ఆర్ఐలు ఇస్తారు, తర్వాత కార్పొరేట్ సంస్థలు ఇస్తాయి. ఈ కార్పొరేట్ సంస్థలు ఎక్స్పెషల్ గా మనం ఎందుకు టార్గెట్ చేసుకోవాలంటేనండి, కార్పొరేట్ అంటే ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. వైజాగ్ లో సంబంధించినటువంటి ఒక కీలక నేత, ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అనుకోండి, ఫర్ సపోజ్ పేర్లు డిస్కషన్ లేకుండా, ఆ ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక 100 ఎకరాల భూమి ఎక్కడో ఉందండి. దాన్ని గవర్నమెంట్ డాట్ లైన్స్ లో పెట్టేసిందండి. అతను ఒక రియల్ ఎస్టేట్ పర్సన్, లేకపోతే అతను ఒక వెంచర్ లేస్తాడనమాట. అతను భూమి కలెక్ట్ చేసుకున్నాడు, ఆ భూమిని డాట్ నెట్ లో పెట్టేశారు, అంటే డాట్ లైన్స్ లో. అది ఇక తీయడానికి లేదు, దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు, కన్స్ట్రక్షన్ కి ఏదో చాలా ప్రాబ్లం ఉంటది. అప్పుడు అతను అడుగుతాడు, ఇదిగోండి ఈ డాట్ లైన్స్ లోంచి తీపిచ్చేసేయండి, పార్టీ ఫండ్ గా నేను 10 కోట్లు ఇస్తాను, ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో 10 కోట్లు ఇస్తాను, 5 కోట్లు ఇస్తాను, 6 కోట్లు ఇస్తాను. ఇట్లా ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుందండి. అంటే ఈ సమాజంలో నాకేంటి అనే వాళ్ళు ఎక్కువ. సో కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించి మనకి సపోర్ట్ చేస్తారో పార్టీకి, దే డిమాండ్ సంథింగ్. వాట్స్ ద డిమాండ్? దట్ కాల్ ద క్విడ్ ప్రోకో. ఆ క్విడ్ ప్రోకోలోనే గతంలో ఏదైతే కావాలని ఎలిగేషన్స్ పెడుతూ ఏదైతే లోకేష్ గారిని మనం అనుకున్న రకంగా ఇక్కడ భూములు అంటే ఒక సబ్వే ఇలా తిరిగితే, ఏది మన అమరావతి హైవే ఇటు తిరిగితే వాళ్ళ భూములు లాభం వచ్చేస్తాయి, లింగంనేని రమేష్ గారి భూములు రెట్టింపు అయిపోతాయి. ఆ రెట్టింపు అవుతున్నందుకు గాను లోకేష్ గారికి హెరిటేజ్ కి సంబంధించి కొంత భూమి కొనిస్తాను అన్నారు. దాన్నే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కి సంబంధించినటువంటి ఎలిగేషన్. అసలు రాజధాని లేదా మగడ అంటే రోడ్డు అంటాడు. కానీ మీరు గమనిస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఒక 6 లైన్ల వే ఒకటి ఉందండి, భోగాపురం ఎయిర్పోర్ట్ ని కనెక్ట్ చేస్తూ. ఈ 6 లైన్లు హైవే నేను చూసినానండి, విజయనగరం నుంచి వైజాగ్ కనెక్ట్ చేస్తా. దాని పక్కనే రాడిసన్ హోటల్ కూడా ఉందండి. రాడిసన్ హోటల్ కి చిన్న గేట్ కూడా టచ్ అవ్వలేదండి. ఎన్ని మెలికలైనా తిరిగేసింది కానీ రాడిసన్ హోటల్ ని టచ్ అవ్వలేదు. మరి రాడిసన్ హోటల్ కి టచ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు నష్టపోరు, కాబట్టి వాళ్ళు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ రైజ్ చేస్తారు. అవును సార్, మీరు మంచి పని చేశారు, తగలకుండా మాకు ఇచ్చారు కాబట్టి మేము ఇంత ఇస్తాం, ఇదిగో చూడండి మీరు ఎలక్ట్రల్ బాండ్ కట్టకపోతే మీకు ఇంత తగిలేస్తుంది అని కూడా అంటారు. ఇదంతా కూడా వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరిగినాయండి. ఇవి ఎక్కువ జరుగుతాయి. ఎవరిస్తున్నారు, ఎంత డబ్బు కలెక్ట్ అవుతుంది, ఆ కలెక్ట్ అయిన డబ్బును ఏ విధంగా మీరు మారుస్తున్నారు. ఫర్ సపోజ్ 50 కోట్లు కలెక్ట్ అయిందే అనుకోండి, దాంట్లో 1 కోటి రూపాయలు ఫ్లెక్సీలు కట్టడానికి, 2 కోట్లు భోజనాలు పెట్టడానికి, 10 కోట్లు వాహనాలకి, వెహికల్స్ కి, ఇదంతా ప్రతిదీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాగా ఎక్స్పెండిచర్ అండ్ మిగతా ఇన్కమ్ అకౌంట్ కూడా పెట్టాలి. ఇన్కమ్ వాళ్ళు ఇస్తున్న ఎలక్ట్రల్ బాండ్స్, ఎక్స్పెండిచర్ మనం వెహికల్స్ కి పెట్టాం, లేకపోతే ఫ్లెక్సీలకి పెట్టాం, లేకపోతే అన్నదానంకి పెట్టాం, ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చెప్పాలి. సో ఖచ్చితంగా ఇటువంటివి పారదర్శకంగా ఉండాలి. ఎలక్షన్ ఇష్టంగా ఇవ్వాలా, ప్రోకో లెక్క ఇవ్వకూడదు. సో ఇవి నీడ్ అండి. దీనివల్లే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మనం దీన్ని అవలంబించడం వల్ల మనస్ఫూర్తిగా ఇచ్చిన డబ్బు పార్టీకి ఉపయోగపడుతుంది. నిన్నటి రోజు కూడా 370 కోట్లు స్కామ్ జరిగింది స్కిల్ డెవలప్మెంట్ లో అన్నారు. చార్జ్ షీట్ లో 245 కోట్లనే సంబోధించారు.
మరి కొండను తవ్వి ఎలుకను పడితే 27 కోట్లు ఫండ్ ఏదైతే పార్టీ ఫండ్ ఎలక్ట్రల్ ఫండ్ అనేది ఉంది బాండ్స్. సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని టీడీపీ వాళ్ళు పారదర్శకంగా చూపించారు. అలా వీళ్ళు చూపించట్లేదు. అలా వీళ్ళు విచ్చలవిడిగా ఇదిగో డాట్ లైన్స్ లోంచి తీపిచ్చేస్తాం, మాకు ఇంత ఇవ్వండి, ఇదిగో మా ప్రభుత్వం రాగానే ఇదిగో మీకు ఈ వేకి పర్మిషన్ ఇచ్చేస్తాం, ఇక్కడ ఒక రోడ్ వేసేస్తాం, మీ దానికి రేట్లు పెరిగిపోతాయి, మీరు మాకు ఇవ్వండి అంటూ ఈ బలవంతపు డిమాండ్ ని కంట్రోల్ చేయడం కోసం మాత్రమే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ రూల్ అండ్ రెగ్యులేషన్. నిజాయితీగా పనిచేసేవాడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు అన్ని పార్టీలకు భారీగా షాక్ తగిలినట్లేనా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి చూసుకున్నట్లయితే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు వచ్చాయంటూ కూడా ఒక వార్త గతంలో చక్కర్లు కొట్టింది. అలాగే బిఆర్ఎస్ కి 1300 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయని, అలాగే వైఎస్ఆర్సీపీకి 600 కోట్లకు పైగా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఫండింగ్ వచ్చిందని, టీడీపీకి 150 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఫండింగ్ వచ్చిందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవన్నీ గతంలో గోప్యంగా ఉండేవి, ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో బహిర్గతం చేయాలి కాబట్టి వీళ్ళందరికీ ఈ పార్టీలన్నిటికీ బిగ్ షాక్ అంటే ఏం చెప్తారు? సార్, ఎవరికి బిగ్ షాక్ ఏమి ఉండదండి. పారదర్శకంగా ఉండే ప్రతి ఒక్కడికి సామరస్యంగా ఉంటది. పారదర్శకంగా లేకుండా ఇందాక నేను చెప్పినట్టుగా డిమాండ్ అన్నమాట, పీక మీద కత్తి పెట్టి వసూలు చేసే వాళ్ళకి సో ఇది కత్తి మీద సాన్లాగే ఉంటుందండి ఖచ్చితంగా. సో ఇంకోటి ఏంటంటే, మనం ఇష్టం ఉన్నటువంటి సినిమా హీరోకి 200 రూపాయల టికెట్ బ్లాక్ లో 1000 రూపాయలకైనా కొనుక్కొని వెళ్ళిపోతాం, దాన్ని బయటికి చెప్పం. సో అక్కడ అభిమానం ఉన్న పార్టీకి మనస్ఫూర్తిగా 100 ఇచ్చేవాడు 1000 ఇస్తాడు, 1000 ఇచ్చేవాడు 1,00,000 ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, నాకు అభిమానం ఉంది, నేను పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో నేను 2 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చానని చెప్పడంలో ఎటువంటి సందేహం ఉండదు. అదే రకంగా మనం ఏదైతే క్విడ్ ప్రోకో ద్వారా ఇదిగోండి పార్టీ ఫండ్ ఇన్ని కోట్లు ఇవ్వాల్సిందే, ఇస్తే మీ సైట్లకి రేట్లు పెరిగేలాగా చేస్తాను, ఇటువైపు రోడ్డు వేస్తాను, ఇటువైపు రోడ్డు కట్ చేస్తాను, లేకపోతే మీకు హౌస్ కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇస్తాను, లేకపోతే మీ సిమెంట్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇస్తాను, మీరు కొత్తగా ఇక్కడ యూనివర్సిటీస్ కట్టుకోవచ్చు, ఇవన్నిటికి పర్మిషన్ ఇస్తాను, భూమి ఇస్తాను, ఇవంతా లేకుండా పారదర్శకంగా ఉంటుందండి. కాకపోతే దీని మీద నిఘా పెట్టేవాళ్ళు అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఈ రోజు బయటకైతే చెప్పమన్నారు, పబ్లిక్ డొమైన్ లో ఎవరు చెక్ చేసి చూసుకుంటారో అంత అవగాహన ఉండకపోవచ్చు. ఎనీవే, ఇటువంటివి జడ్జ్మెంట్స్ నిజంగా తప్పు చేసే పార్టీలకి భయభ్రాంతులు గురి చేస్తే, నిజాయితీగా ఉండే పార్టీలకి పారదర్శకంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. పబ్లిక్ డొమైన్ లో ప్రతి విషయాన్ని పెట్టడం అనేది ఒక నిజాయితీ తనకు తాను నిరూపించుకోవడం అండి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి నిన్నటి రోజు ఒక ప్రెస్ మీట్ లో విన్నాను, లోకేష్ గారు చెప్తున్నారు 92లో హెరిటేజ్ స్థాపించాం, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు చంద్రబాబు గారు, 94లో లిస్టెడ్ కంపెనీలో హెరిటేజ్ వచ్చింది, అదే రకంగా మాకు సంబంధించిన ఆస్తులు ఆదాయాలు మేము కట్టే ఎక్స్పెన్సెస్ ప్రతిదీ పబ్లిక్ డొమైన్ లో మేము పెట్టాం, కావాలంటే చూసుకోండి, మా షేర్ ఏమి 100 రూపాయలది 1000 రూపాయలకి మేమేం ఏమార్చుకోలేదు, ప్రతిదీ లెక్క ఉంది, ప్రతిదీ డిస్ప్లే ఉంది, ప్రతిదీ పబ్లిక్ డొమైన్ లో ఉంది అన్నారు. వాట్ యు మీన్ దట్ పబ్లిక్ డొమైన్? పబ్లిక్ డొమైన్ అంటే ఇక పబ్లిక్ కి మనం ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఉన్నట్టండి. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ బలమైన బీజేపీ వాళ్ళకి, లేకపోతే టీడీపీ వాళ్ళకైనా, వైసీపీ వాళ్ళకైనా, పారదర్శకంగా పనిచేసే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదండి. ఇలా దొంగచాటుగా డాట్ లైన్స్ లోంచి మీవి తీపిచ్చేస్తాము, మీరు మాకు పార్టీ ఫండ్ ఇవ్వాలి, మీ హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తాము, ఇలా అనే వాళ్ళకి క్విడ్ ప్రోకో అనేది ఓపెన్ గా పబ్లిక్ డొమైన్ లో ప్రూవ్ అవుతుందండి. ఇంకొకటి ఏంటంటే, పార్టీ ఫండ్ వచ్చిన డబ్బుని ఎవరి జేబులో వాళ్ళు వేసేసుకోకుండా పార్టీకి ఏ మాత్రం ఖర్చు పెట్టాము ఎక్స్పెన్సెస్ లిస్ట్ కూడా చెప్పాలండి. అంటే పర్ సపోజ్ వెహికల్ కి ఎంత ఖర్చు పెట్టారు, భోజనాలకి ఎంత ఖర్చు పెట్టారు, ఫ్లెక్సీలకు ఎంత ఖర్చు పెట్టారు, సభలకు ఎంత ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ కూడా ఉండడం వల్ల మేము ఇచ్చిన డబ్బు వృధా కాలేదు అని ఇచ్చేటటువంటి కార్పొరేట్ సంస్థలకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇది కూడా ఐటీ రిటర్న్స్ లాంటిదేనండి, ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది లెక్క చెప్పకుండా అభిమానులు ఇష్టంగా ఇచ్చేది దేనికి వాడుతున్నారో మాకు కూడా తెలియాలి కదండి. అంటే రజనీ గారు, సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం హర్షించదగిందే అంటారు అయితే? ఎస్ సార్, 100% హర్షించదగిందేనండి. పబ్లిక్ కి సంబంధించి ఖచ్చితంగా ఇది మంచి జడ్జ్మెంట్ లా అవుతుందండి. ఎందుకంటే ఏదైతే రాజకీయ నాయకులకి పారదర్శకంగా ఉండడం అనేది వాళ్ళ నిజాయితీని వాళ్ళని ప్రజల్లో ప్రూవ్ చేసుకునే వాళ్ళకి, కాబట్టి ఈ జడ్జ్మెంట్ 100% ఫేవర్ గా ఉంటుందండి.